పెడితే ఇది ఇందులోంచి మన దీపం ఆయిల్ ఎట్లా గుంజుకుంటుంది, వాటర్ అయిపోతుంటే అట్లా వచ్చేస్తుంది, అంటే తడిగా అవుతుంది మొత్తం. ఓకే, ఇది నా వీడియో చూసి చేసిన టవర్. సరిపోతాయి ఆ కూరగాయలు ఒక 4 డేస్ వరకు దీని నుంచి వస్తాయి. ఉంటాయా? ఇప్పుడు అన్నిటి కింద 90% అయ్యి ఉన్నాయి చూడండి. ఎంత పడింది ఇది కాస్ట్? ఇది 12 రూపీస్ ఏం పడుతుంది అంతే ఒక్కొక్కటి. నీ మట్టి మిశ్రమం ఎట్లా ఉంటుంది? సేమ్ మా ఇంట్లో ఎట్లా ఉంటుందో సేమ్ ఇప్పుడు నేను వాడేది నా గార్డెన్ లో సేమ్ ఇంతే ఉంటుంది చూడ్డానికి. ఇదే నన్ను ఇందాక చెప్పింది. లోపలికి వెళ్తే వాటర్ అయిపోయినట్టు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లో మన్సూరాబాద్ ఏరియాలో ఉంటున్న రాజ్ కుమార్ గారి తోటకు వచ్చేసాను అనమాట. అంతా వెజిటబుల్ గార్డెన్. ఇన్ఫ్యాక్ట్ నన్ను నేను చూసుకుంటున్నట్టే ఉంది, ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉండి వెజిటబుల్స్ అన్నీ స్టార్ట్ చేయడం బాగుంది. అయితే రాజ్ కుమార్తో మాట్లాడి ఈ జర్నీ ఏంటిది, ఇది ఎలా స్టార్ట్ చేశారు, ఏం పెంచుతున్నారు, ఎందుకు అనేది తెలుసుకుందాం. ఓవర్ టు యు రాజ్ కుమార్. రాజ్ కుమార్, మీ గురించి వాట్ డు యూ డూ? దిస్ ఇస్ రాజ్ కుమార్. నేను అకౌంటెంట్ జాబ్ చేస్తాను అండి. ఫ్రీ టైంలో ఇది చేస్తున్నా. ఇంకెక్కువ టైం ఉంటే ఇంకెక్కువ చేసుకోవచ్చు, కానీ ఇంకెక్కువ టైం దొరకట్లేదు. డ్యూటీ టైమింగ్స్ ఏముంటాయి మీకు? డ్యూటీ 9:30 to 7. నైట్ 7 అవుతుందా? 6:30, 7. ఓకే, ఫ్రీ టైంలో చేసుకోవాలి. వీకెండ్స్? ఇది వీకెండ్స్ పని ఉంటే చేసేస్తా. సండే మరి మీ ఓనర్ సండేనే. మీ ఓనర్స్తో ఏం ఇబ్బంది లేదా? ఏమీ లేదు, ఏమన్నారు పెట్టుకోమని అన్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు రాజ్ కుమార్ మీరు పెంచడం? 6 months అయిందని. అంతేనా? అంతే, జస్ట్ 6 months. ఇంత ముందుకు అక్కడ పక్కన పెట్టేది, అది ఇబ్బంది అవుతుందని ఇక్కడ పెడుతున్నా. పక్కన అంటే ల్యాండ్లో? మరి అది అవతలకి పోయి చేయాలి కదా, అందుకని ఇక్కడ. మీ వాడు బాగానే స్ప్రే చేస్తున్నాడు. మీ వాడి పేరేంటి? అదిరానందన్ రెడ్డి. అదిరానందన్ రెడ్డి. అదిరా, ఇటు చూస్తా డాడీ. హాయ్ చెప్పు మా వ్యూయర్స్ అందరికి. హాయ్ చెప్పు డాడీ. బిజీగా ఉన్నాడు, స్ప్రేయింగ్ చేయడంలో బిజీగా ఉన్నాడు. చూద్దామా మరి? చూద్దామన్నా. ఆ వీడియోస్ ఎప్పటి నుంచి ఫాలో అవ్వడం? చాలా రోజులు అయిపోయిందన్న. 1.5 years 2 years. పాత రూమ్ కాడ ఉన్నప్పుడు చేసుకున్నా యాక్చువల్గా. ఓకే, ఇది నా వీడియో చూసి చేసిన ఈ టవర్. నేను ఒకరోజు అతని పేరు నాకు గుర్తొస్తలేదు, సాయి శ్రీకాంత్ సాయి సంవన్ ఆయన చేసి, సాయి గణేష్ అనుకుంటా, తను చేసి మీరు పేపర్ తోటి మెజర్మెంట్ కట్ చేసేసి కదా, సేమ్ అదే మెజర్మెంట్ ఫాలో చేసిన. అప్పుడు అది చూసి ఆ పాట్ లో కూడా కరెక్ట్ గా సెట్ చేసి పెట్టాను. అతను డ్రైగా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఏమీ లేదు ప్రజెంట్. జనరల్ గా అయితే పాలకూర లాంటివి అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు అది ఎక్కడ రాజ్ కుమార్? నల్గొండ అన్న, కటంగూరు దగ్గర పేడ. మీకు పెంచాలని ఎందుకు అనిపించింది ఈ కూరగాయలు? యాక్చువల్గా ఊర్లో కూడా వ్యవసాయం అది చేస్తాం కదా, ఇక్కడ యూట్యూబ్లో అది చూసి పెంచుకుంటే మంచుకుంటుంది అని చెప్పేసి జస్ట్ ఆకుకూరలన్నీ వస్తాయి అని ఫస్ట్ అది ఆకుకూరలు స్టార్ట్ చేసినాక ఇంకా అన్ని ప్రయోగాలు చేసుకుంటా ఒకటి యాడ్ చేసుకుంటే వెళ్తున్నా. ఇదేంటి బకెట్? ఇది ఆటోమేటిక్ వాటర్. అతి ఓహో, ఇట్లా పెడితే ఇది ఇందులోంచి మన దీపం ఆయిల్ ఎట్లా గుంజుకుంటుంది, వాటర్ అయిపోతుంటే అట్లా వచ్చేస్తుంది, అంటే తడిగా అవుతుంది మొత్తం అంతే. ఇది రీసెంట్ గా నేను బకెట్ అదే సేమ్, కాకపోతే దాన్ని నువ్వు ఇంకా అడ్వాన్స్ చేసి ఇంకా మంచిగా బెటర్ చేసావు. ఇప్పుడు అవి కూడా సేమ్ అంతే, అటుపక్క చేసిన బకెట్స్ కూడా అవన్నీ. అవి లైవ్ గా నేను చూపిస్తే ఎట్లా ఉన్నాయి ప్లాంట్స్ అనేవి. సో శివపార్వతి ఆంటీ వీడియో కాకపోతే అది 2 buckets కదా, సింగిల్ బకెట్ తోటి కింద హోల్ ఏమి ఉండదు ఇక దీనికి. ఓకే, ఇటు సైడ్ పోవడానికి పెట్టుకెళ్తాయి. లోపల ఒక స్టాండ్ వేసాడు హైట్ రావడానికి. అండ్ ఈ ప్లేట్ ఏంటి? డ్రిప్ ప్లేట్, మన పాట్స్ కింద పెట్టుకునేది. అదే డ్రిప్ ప్లేట్. దానికి హోల్స్ పెట్టేసి ఇట్లా పెడతావు. ఈ పైప్ ఎందుకని? ఇది వాటర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి. ఓహో, లోపల ఎంత ఉన్నాయి, ఉన్నాయా లేవా, అది ఉంటే ఎంత ఉన్నాయి. ఈ హోల్స్ అన్నీ వేర్లు ఎక్కువైతే కిందకి వచ్చి వాటర్లో డిప్ అవుతాయి. ఓ నైస్. ఎక్కువ హోల్స్ ఉంటే అదే అడ్వాంటేజ్. ఒకటి ఉంటే వాటర్ పోతాయి. ఇట్లా బకెట్స్ చాలా చేసి పెట్టినట్టున్నా. అదే ఒక వాటర్ బాటిల్ అది ఇదే
సేమ్ అట్లా అందులో కూడా వేర్లు ఎక్కువ వస్తే వాటర్లు డిప్ అయినాయి కదా. ఇది ఏంటి లోపల ఇంకోటి ఉందా? ఇక్కడ ఉండదు, లోపల ఇదే పైన ఉంటుంది కదా, అది కట్ చేసి రివర్స్లో. ఓహో ఓకే, సేమ్ ఇలాగా. ఇప్పుడు ఇది కూడా కట్ చేసి ఇలా ఉన్నది కట్ చేసి రివర్స్ చేసి పెట్టారు. ఓకే, లోపల అలా పెట్టా అనమాట. ఇగో వేర్లన్నీ వచ్చి ఇందులో డిప్ అవుతాయి. బాగుంది, హైడ్రోపోనిక్ మోడల్. అదే కానీ ఇలా మన ప్రోటీన్స్ వేస్ట్ కాకుండా అంతే. మట్టి మనకి వాటర్ పోసే పని కూడా తప్పుతుంది కదా. అంటే ఒక 2-3 డేస్ ఊరిపోయినా కూడా ఏమవ్వదు ఇక. ఇవి మళ్ళీ నెక్స్ట్ చేయాలన్నా? ఇది ఆల్రెడీ రెడీగా ఉంది, పెట్టేసుకోవడం. చేసిన వీడియోస్ ఇట్లా ఉపయోగపడుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఒకటి పెంచుతున్నందుకు సంతోషంగా ఉంటుంది. ఇవి కూడా సేమ్ అట్లే, కానీ ఇది ఇట్లా. ఓకే, పార్ట్ ఇన్ పార్ట్. ఇది పార్ట్ ఇన్ సపరేట్గా వాటర్ అదే ఏర్లు అల్లకి వచ్చేస్తాయి, కింద వాటర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ మొత్తం క్లోజ్ అవ్వకుండా కింద ఒకటి ఇది పెట్టాడు, మొత్తం అందులో కాకుండా ఆనుకోకుండా కింద ఉండడానికి. పోసేసిన అయిపోయింది. అది మళ్ళీ వస్తుందనా? ఇది మొన్న నువ్వు పెట్టినావు కదా వీడియో, అది దీని సైడ్ తీసుకొని వస్తుంది, అందుకే ఆపిన. మొత్తం కట్ చేయకుండా. ఇది బ్రోకలీ, ఇదిగో ఈ సైడ్ బ్రాంచ్ ఉంది కదా, అదే వస్తుంది. చూసాను లైవ్ గా. ఇది కూడా దీనికి సంబంధించిందే కదా, అదే ఫ్యామిలీ. సో ఇది కూడా ట్రై చేస్తున్నా. నా బెటరే, వర్కౌట్ అయితే బానే ఉంటది. ఈ కూరగాయ విత్తనాలు ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తావు? ఇవన్నీ ఉంటది గజవాల స్వరూపాన్ని, వాళ్ళ దగ్గర నుంచి వెజిటేబుల్స్. ఓకే, ఈ పందిరి బాగా నచ్చింది. మీరే పంపించింది ఒక కాంబో ప్యాక్. వంకాయలు ఇష్టం మీ ఇంట్లో? తింటామన్నా బాగానే. అన్ని వంకాయల వెరైటీస్ ఉన్నాయి. ఇది వైట్, అది బ్లాక్. ఈ బకెట్స్ సెల్ఫ్ వాటరింగేనా? ఇవి కావు ఇవన్నీ సెల్ఫ్ వాటరింగ్. ఇవి మొత్తం ఇవేమో పెద్ద క్యాన్లు, కాకపోతే సేమ్ అవి కూడా. ఇది కూడా కింద ఇట్లా ఇది కట్ చేసి దాన్ని బోర్లో పెట్టి పెట్టడం అంతే కదా. కింద కూడా వాటర్ ఉన్నాయి ఇప్పుడు అలా. అదే ఇదిగో కనిపిస్తున్నాయి మరి, కనిపిస్తున్నాయి. చెట్టు పెద్ద అయితే వేర్లకి వెళ్తాయి. క్లవ్ బీన్స్, ఇవి క్లవ్ బీన్సే కదా? క్లవ్ బీన్స్ అన్న. ఇది కూడా మళ్ళీ సెల్ఫ్ వాటరింగ్ బకెట్, ఇందాక చూసింది. బాగుంది నీ సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్. కాకపోతే అది చేయాలంటే ఓపిక ఓపిక కావాలి. అండ్ ఈ పందిరికి ఈ సొరకాయ ఎక్కడున్నట్టు? ఇది అది అక్కడ ఉంది, గుండు సొరకాయ ఈ బకెట్ లో ఉంది. ఈ గ్రో బ్యాగ్స్ మనమేనా? మీవే అన్న. మంచిగా ఉన్నాయా గ్రో బ్యాగ్స్? సూపర్ క్వాలిటీ. ఇప్పటికీ చాలా సార్లు పెట్టేసిన, తీసి పెట్టి. ఆకుకూరలు ఎలా మలిసే కూడా చూపిద్దాం. అంటున్నాడుగా, పోసినట్టుగా చిన్న పిల్లలు కదా. కానీ నువ్వు మట్టి కలుపుతుంటే, లేకపోతే ఇవి విత్తనాలు పెడుతుంటే, వచ్చి నాటు పెడుతుంటే ఇవన్నీ ఓన్లీ వాటర్ ఒకటే. అదే సైడ్ లో పట్టుకొచ్చుకుంటే వస్తూనే ఉంటాడు. అబ్జర్వ్ చేస్తాం అలాగే, అంతే. ఏదైనా పని చేస్తుంటే పక్కకు వచ్చి నిలబడి చూస్తూ ఉంటది. ఇవన్నీ టమాటోలు అన్ని నాకు తెలిసి బాగానే. నాకు ఫొటోస్ పెట్టినప్పుడు చాలా కోసినావు కదా, ఇంకా అయిపోవచ్చినాయి అనుకుంటా బహుశా. కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి, ఇప్పటికి కూడా టమాటాలు ఎంత ఫ్రెష్ వస్తున్నాయి. తెంపనా ఒక తెంపేసి చూపిద్దాం. తెంపు, ఇక్కడ ఉన్నది. మంచిగా టమాటాలు పండిస్తున్నారు. మీ ఇంట్లో ఏం వాడతారేమో ఇక వచ్చినంత వరకు. సరిపోతాయి ఆ కూరగాయలు? ఒక 4 డేస్ వరకు దీని నుంచి వస్తాయి. ఇంకొక 2 డేస్ తప్పదు, తెంపుకొచ్చుకోవాలి. ఇక ఆకుకూరలు మొత్తం వేసుకుంటే వీక్లీ అయిపోతుంది, ఏం కాదు. ఇక ఈ పందిరి ఆలోచన బాగుంది. సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ సెల్ఫ్ వాటరింగ్ చేయాలన్నది నాది. మొత్తం ఇవన్నీ ఫస్ట్ పెట్టేసిన కాబట్టి ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేస్తలేను. ఇప్పుడు పెట్టే ప్రతి ఒక్కటి సెల్ఫ్ వాటరింగ్. ఇక మార్చేద్దాం. బకెట్లు ఒక 40 బకెట్లు కొనుక్కొచ్చిన. పెయింట్ బకెట్లు, అవే కలర్ బకెట్స్, కర్డ్ బకెట్స్. ఓకే, రోజు టైం ఉన్నప్పుడు 2-3. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పలేం కానీ వన్ టైం ఎఫర్ట్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పటికి ఉంటుంది. ఇక మరి నువ్వు తీయాలంటే ఏమైనా రూట్కి ఏమైనా వచ్చిందంటే ఇది బాగుంది అసలు ఈ ఐడియా. ఇది వాటర్, ఓన్లీ వాటర్ చెక్ చేసుకో. లైవ్ గా చూపిస్తా, అది ఎట్లా చేసా చూసుకోవచ్చు. వాటర్ లెవెల్ చూపిద్దాం. బాగుంది. ఇట్లయితే మన కింద స్టాండ్ ఒకవేళ ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. వాటర్ కింద పోతే ఉండదు.
1 వీక్ ఒకసారి వాటరింగ్ ఇచ్చినా ఏం కాదు. అంతే. ఇటు కన్నిటికి ఎట్లా నువ్వు మెయిన్ మన న్యూట్రియంట్స్ వేస్ట్ కాకుండా ఉంటుంది, కిందికి పోతే ఆగుతాయి, మళ్ళీ అది పీల్చేసుకుంటుంది. ఇవన్నీ మిరపకాయలు ఈడ కొత్తపేటలో ఇచ్చేటప్పుడు తెచ్చిన. ఇవన్నీ తెల్ల బంతి పూలు. నైస్. ఇవేనా మన ఆకుకూరలేనా ఇవి? మన విత్తనాలే. ఇదేమో కొత్తిమీర, పాలకూర. ఇది వేరు, ఇది వైట్ తోటకూర. ఇది కూడా పాలకూర అనుకుంటా. వైట్ తోటకూర. ఓకే. వైట్ అంటే గ్రీన్ వస్తుంది. మెంతికూర కారణం ఒక్కటి అది వస్తుంది. మెంతికూర సూపర్ ఉంది. మీ కలెక్షన్ అయిపోయినాయి ఎప్పుడో అయ్యి, అంటే రెగ్యులర్గా వేస్తుంటాం కదా. సూపర్ వచ్చింది మెంతికూర, పడిపోకుండా. ఇవన్నీ రెండిట్లో ఇవాళ వేసినది నానబెట్టేసా లేకపోతే మామూలుగా వేసిన? ఉరికే వేసిన 4 daysకు మంచిగా వచ్చేస్తుంది, మంచిగా పండుతున్నాయి ఆకుకూరలుగా. అవును, ఏం వాడతాం మనం మట్టికి? మీరు మోసుకురావాలంటే కష్టం కదా. ఇక్కడ 5 వేస్తా మట్టి. టైం ఉన్నప్పుడల్లా వెళ్ళి 2 బ్యాగులు తెస్తే. ఎక్కడ నర్సరీలో పట్టుకొస్తావా? లేదు, ఆడ మన పసుమాముల రోడ్లో అది ఉంది కదా. ఓకే. అదేంది వర్మి కంపోస్ట్ యూనిట్ ఉందిగా? వర్మి కంపోస్ట్ ఒక పిట అక్కడ తెస్తా. ఓకే. ఇక్కడ కింద ఎర్రమట్టి ఉంది మా ఓనర్లు. ఓకే. వాళ్ళే అల్లుని తెచ్చుకోమని ఒక ట్రక్ దాకుంది అల్లా. ఓహో. అల్లా అదే వీళ్ళినప్పుడు అల్లా పోయి తెచ్చి కొంచెం బకెట్లో తెచ్చి కలుపుతా. ఎంత రేషియోలో కలుపుతావు? సేమ్ 3 ఈక్వల్. ఒక్కొక్కటి ఒక్కొక్క బకెట్. నీమ్ పౌడర్ మాత్రం 1 kg వేస్తా. 1 kg అంటే ఎక్కువ ఉంటే కేజీ, క్వాంటిటీని బట్టి. బట్టి ఆకుకూరలకి అందుకే అంత మారుస్తుంటావు, మళ్ళీ రీయూజ్ చేస్తుంటావు కదా మట్టి. ఇది అయిపోగానే మళ్ళీ అన్నీ పోసేసి మళ్ళీ ఒక వర్మి కంపోస్ట్ బ్యాగ్ పోసి మళ్ళీ కలిపేసి పెట్టేస్తా. అంటే వీటన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, అన్ని కింద పోసి మళ్ళీ ఒక బస్తా కంపోస్ట్ పోసి పోస్తాయి. ఆకుకూరలన్నీ వచ్చి మళ్ళీ అది అయిపోయి ఉంటుంది కదా. ఇది 3 times అట్లా వస్తుంది అన్న. ఇది ఒక 2 times 3 times ఇది వస్తుంది. స్టాండ్ చేయించావు నువ్వు? ఇది వాళ్ళే మన సారీ రాధిక ఉంది కదా, వాళ్ళే ఆమె దగ్గర తెచ్చా. ఇదేంటి క్యాప్సికమ్ ఉంది, అది పెడదామని ఇవన్నీ రెడీ చేసిన. ఇది సెల్ఫ్ వాటరింగ్ సేమ్ ఇక చూపి. ఓకే. కాకపోతే ఇల్లు ఇంకా పెట్టలేదు, వాటరింగ్ అయితే అలా ఇది దీనిలోంచి తీసుకుంటాం. ఓకే. ఇంకా మొక్క పెట్టి నాటాయి కాబట్టి వాటర్ ఎక్కువ. అయితే ఈ స్టాండ్లు బాగున్నాయి. ఏంటి అసలు? ఇవి ఆన్లైన్లో తెప్పించిన, మీషోలో తెప్పించినాం. ఇవి ఉంటాయా? ఇప్పుడు అన్నిటి కింద 90% అయ్యే ఉన్నాయి చూడండి. అవును, ఆ లైన్ అంతా అదే, అక్కడంతా అవే. మధ్య మధ్యలో 3 leg స్టాండ్స్ ఉన్నాయి. ఇనుపవి మేడం ఇచ్చింది కాబట్టి అవి పెట్టేసిన. ఓకే. మిగతా అన్నీ అవే. ఇక ఇవేంటి? ప్లాస్టిక్ స్టాండ్స్. ఉంటాయా? ఉన్న రోజులు ఉంటాయి అంతే కదా. అంతే. ఎంత పడింది ఇది కాస్ట్? ఇది 12 rupees ఏం పడుతుంది అంతే ఒకటి. నయమే. మన చాలా తక్కువ. ఇనుపై కొనాలంటే 35-40 రూపీస్ పెట్టాలి ఒకటి. నిజమే. సో ఉన్న రోజులు ఉంటాయి. ఇప్పటికైతే ఏం కాలే, మరి అయితే ఉంటున్నాయి. ఈ పాటలో ఏమన్నా పెట్టారా? పెట్టలే, ఇది ఓన్లీ కలిపి పెట్టిన. ఇది నీ మట్టి మిశ్రమం ఎట్లా ఉంటుంది? సేమ్ మా ఇంట్లో ఎట్లా ఉంటుందో సేమ్. ఇప్పుడు నేను వాడేది నా గార్డెన్లో సేమ్ ఇంతే ఉంటుంది చూడ్డానికి. అంటే నువ్వు కలిపేది కూడా ఇంకా అదే కదా. అంతే సేమ్. మళ్ళీ మట్టి వాడడం ఎక్కువ, కంపోస్టే మళ్ళీ కలుపుకుంటూ పోతాం కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి పెట్టావు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా చెట్లు పెట్టుకుంటే అందులో పోసి పెట్టుకోవడం డైరెక్ట్. మట్టిలో ఇంకేమైనా కలుపుతావా? అవి బయో ఫర్టిలైజర్స్ అది మళ్ళీ వాడిన మట్టి వాడేటప్పుడు కలుపుతా. ఏం కలుపుతావు? అయిపోయినాయి డాడీ వాటర్. వాటర్ తెప్పు. ఓపెన్ చేసిస్తే నింపుకొచ్చుకో. ఫ్రెష్ మట్టికి అయితే ఏం లేదన్నా, అవే సేమ్ రేషియోలో వాడి ఒక నీమ్ పౌడర్ ఒక్కటి వాడతా. ఇవి వాడేటప్పుడు మాత్రం ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి వేసి కలుపుతా. కొంచెం వేస్తా అంతే. అంటే ఎట్లా ఇంత సైజ్ దానికి ఒక గుప్పెడు చొప్పున వేసుకుంటారు కదా. అంటే ఎక్కువ క్వాంటిటీ అంటే ఇవన్నీ కలిపి ఒక అన్నీ అయిపోయినాయి, అన్నీ గార్డెన్ మొత్తం అయిపోయినాయి అన్నీ తీసి ఓకే ఒక 100 grams అట్లా కలిపి వేస్తా. టమాటోస్ తెంచుదాం. వద్దురాడి, టమాటాలు తెంపు. నువ్వు తెంపుతా. టమాటా తెంపు. టమాటా తెంపురా. హాయ్ అండి. తన పేరు శిరీష గారు. మీ పాత్ర ఏమైనా ఉందా దీంట్లో? జీరోనా?
మా లక్కీ చూసిందంటే గొడవ ఇక. నేను ఎత్తుకున్నానని తెలిస్తే చంపేస్తాను. సెల్ఫ్ వాటరింగ్ నుంచే మళ్ళీ సైడ్ కూడా పెద్ద ప్యాకెట్ అని చెప్పేసి ఎక్కువ పెట్టుకోవచ్చా, ఎక్కువ ప్లాన్స్ పెట్టుకోవచ్చని. ఇదే నన్ను ఇందాక చెప్పింది. పుల్ల పెట్టి లోపలికి వెళ్తే వాటర్ అయిపోయినట్టు. ఓకే, ఇట్లా ఉంటే వాటర్ అయిపోయినట్టు, ఇటు వస్తే వాటర్ ఉన్నట్టు. అంతా అంత లెవెల్లో. ఓకే, ఇదేంటి థర్మాకోల్. ఇదిగోండి వాటర్ డ్రిప్ అవుతుంది దానికి. ఓకే, అది ఉంది కాబట్టి నీకు పైకి తేలుతుంది అనమాట. తేలుతుంది. అయిపోయి వాటర్ అయిపోయినప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. ఈ ఐడియా ఎవరిచ్చి నీకు? ఇంప్లిమెంటేషన్ యూట్యూబ్లోనే మొత్తం అన్ని యూట్యూబే. ఇది కూడా అట్లనేనా? అది అన్న. ఓకే, ఆ వాటర్ అంత వరకు ఉన్నాయి అలా. ఓకే, లేదు కానీ చూసుకోవచ్చు ఎంత వరకు తడి. అవును, ఈ తడి పైదాకా వస్తుందంట. వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏం లేదు. కూల్. ఇవన్నీ బకెట్స్ అన్నీ అంతే. ఇది కాకపోతే వాటరింగ్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకా చిన్న బకెట్లలో అయితే ఇంకా సూపర్ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇవి కూడా ఇవేమో 5 లీటర్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, అవి. వీటిల్లో అసలు ఇంకా ప్రాబ్లమే లేదు అసలు. లేదు, ఇంకా ఇవి ఇంకా ఫ్రీగా తీసుకుంటే మంచిగా వాటరింగ్ కింద. పసుపు ఇయరేనా పెంచడం? ఫస్ట్ టైం. పసుపు, అల్లం. ఇది అల్లమా? అది మీరు పంపిన సీడ్సే. పసుపు నేను పంపినా? నేను ఎప్పుడు పంపినా? పసుపు మీరు ఇచ్చారు కదా. ఓకే, నాకు తెలిసి ఎప్పుడో అప్పుడు స్టార్టింగ్ లో ఇచ్చాము. అదే మీ పేరు రాసిన దాని మీద ఆల్రెడీ నేను. ఓకే, మామిడి అల్లం ఈ రెండు. ఇదంతా ఒకప్పుడు నా గార్డెన్ చూసుకున్నట్టే ఉంది కదా. సేమ్ స్టార్టింగ్ లో ఇవే ఇట్లనే ఉండేవి. లాస్ట్ ఏమో అక్కడ పసుపు ఉంటుంది కదా, అది అట్లా వస్తుంది. అప్పట్లో ఆర్డర్ చేసిన వాళ్ళకి గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుంటే దాంట్లో వచ్చి ఉంటాయి. నీకు ఇప్పట్లో ఇవ్వలేకపోతున్నందుకు అందరూ నన్ను ఏమనుకోవద్దు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. ఎప్పుడో పైన సీడ్స్ వస్తాయి కదా నాకు, వచ్చినవన్నీ నేను తీస్తా. దాదాపుగా తీసిన అన్ని ప్యాక్ చేసి పెడుతుంటే కానీ రోజు కొన్ని 10లలో వస్తాయి ఆర్డర్. కనీసం 10 ఆర్డర్స్ అయినా ఉంటాయి. అయిపోతూనే ఉంటాయి, వారం రోజుల్లో అయిపోతాయి. నేను అది వీడియో తీసి పెట్టేలోపే కథ అయిపోతుంది. అందుకే చెప్పాను కొన్ని పెట్టేటట్టు కూడా. ఇది కూడా నువ్వు సెల్ఫ్ గా చేసిందే కదా రాజు? కానీ అంత హీలింగ్ అయితే రావట్లేదు అన్న. మరి ఇల్లు ఎందుకో మంచి లేదా? వాటర్ ఈ మట్టి సారవంతంగా లేదనుకుంటా. దాంట్లో నువ్వు బయట అక్కడ పెంచినప్పుడు బాగుందా, లేకపోతే ఇక్కడ బయట ల్యాండ్ లో పెంచావు చూడ? అక్కడ పెంచితే నాకు తెలిసి పెస్ట్ ఎక్కువైతున్నాను బాగా. అవును, వీటికి ఏం స్ప్రే చేస్తాను నేను అడగడం మర్చిపోయా. వీటికి ఓన్లీ మన చౌహాన్ కి మెథడ్ ఉంటుంది కదా. ఏమేం చేస్తావు చౌహాన్ కి లిక్విడ్స్? అన్ని చేసి పెట్టేసిన. అన్ని అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్, ఎగ్షెల్, ఓల్సన్ 1, 2, 3. ఓకే, 1 అంటే ఎగ్షెల్స్, 2 అంటే దాల్చిన చెక్క, 1 అంటే అల్లం బెల్లం, 2 అంటే ఎల్లిగడ్డ, ఓకే వెల్లుల్లి, 3 అంటేనేమో ఎగ్షెల్. ఓకే, ఇంకా ఇది కూడా చేస్తారు దాల్చిన చెక్క అండ్ బియర్. అది కూడా ఉంది, అది కూడా చేసి పెట్టా. దాల్చిన చెక్క, బియర్. ఒకప్పుడు నేను ఇవన్నీ చేసా. ఇవన్నీ ఫాలో అవుతున్నా. నేనేమో ఇప్పుడు నిజంగా నేను ఫీల్ అవుతా ఉంటా, నేను ఏం చేయలేకపోతున్నాను ఏంది అని. టైం మారిపోయింది మొత్తం అంతా. అన్నీ నువ్వు చెప్పినవన్నీ నేను చేసిన. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే, ఫిషర్మెన్ యాసిడ్ కూడా. ఇదిగోండి, కాసేపట్లో ఇన్ని హార్వెస్ట్ చేసాం. ఒక 2 kgs వరకు వచ్చి ఉంటాయి. మంచి ఫ్రెష్గా ఉన్నాయి టమాటాలు. థ్యాంక్స్ రాజ్ కుమార్. ఇది కూడా మేడమే అన్న, ఆ మేడమే ఇచ్చింది. ఇది మాత్రం మేడం అంటే రాధిక ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. తను గార్డెన్ తీసేస్తున్నా అని చెప్పి ఇచ్చేసింది. నైస్. అందాక చూపించిన పెద్ద బకెట్లు ఇవన్నీ తన దగ్గర తెచ్చిన. ఈ వుడ్ బాక్స్ ఏంటి? ఈ వుడ్ బాక్స్ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ అవుతుంటే వేస్ట్గా ఉంటే తెచ్చి పెట్టేసిన. ఉంటుందా? ఏం కావట్లేదు కదా ఇప్పటికైతే. ఇంకా నాకు తెలిసి అయిపోయింది అనుకుంటా. ఇక చెక్క కదా, చెక్క నానిపోయి ఉబ్బుతుంది. దీంట్లో అంతా పాలకూర ఇవంతా కలుపు వచ్చింది. ఇది అంతా వేసినా కానీ పావురాలు అవన్నీ తినేసినాయి ముళ్ళగాని ఫస్ట్.
మొత్తానికి రాజ్ కుమార్ నాకు సంతోషంగా ఉంది మీ తోటని నేను షూట్ చేసి మా వాళ్ళకి చూపిస్తున్నందుకు. ఎక్కువ సంతోషం ఎక్కడ ఉందంటే నా వీడియోలో నేను చేసినని కాదు కానీ నేను చూపించినవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నందుకు అది యాక్చువల్గా చేసిన వాళ్ళకి అండ్ నాకు వాళ్ళు కూడా ఆంటీ కూడా మంచి హ్యాపీ ఫీల్ అయితే చూస్తే. శివపార్వతి ఆంటీ మనం కాన్సెప్ట్ చేసేటప్పుడు అనుకుంటాం కదా ఇది చేస్తే హెల్ప్ అవుతుందా అవ్వదా అని డౌట్ పడుతుంటారుగా మీరు. ఇప్పుడు చూడండి మీ చూపించిన కాన్సెప్ట్స్ ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అందరికీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. ఉంటాం మరి. బాయ్ బాయ్.